పవన్ కళ్యాణ్ గారు టీడీపీ జనసేన కలిసి ఈసారి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయని చెప్పారో అప్పుడు ఆ రెండు పార్టీల పొత్తు గురించి మాట్లాడుకున్నాం. అప్పుడే చాలామందికి ఒక డౌట్ వచ్చింది. ఎందుకంటే జనసేన ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉంది కాబట్టి బీజేపీ పరిస్థితి ఏంటి, టీడీపీ బీజేపీ కలుస్తాయా లేదా, ఇలాంటి చర్చలు అప్పటి నుంచి కూడా జరుగుతున్న పరిస్థితులతో నిన్న చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో మరొకసారి ఇది తెర మీదకు రావడంతో ఏం జరగబోతోంది, బీజేపీ టీడీపీ మధ్య పొత్తు ఉంటుందా లేదా అనే దాంట్లో ఒక క్లారిటీ వచ్చిందా? నమస్తే అండి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎంతటి అరాచకమైన పరిపాలన జరుగుతుందో మనందరం చూసాం. ఒక అసమర్థ నాయకుడికి అధికారం ఇస్తే ఆంధ్రప్రదేశ్ ఎంత దీనమైన పరిస్థితికి వెళ్ళిందన్నది ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క ప్రజాపక్షాన ఉన్న పార్టీలన్నీ కూడా అక్కడ ఉన్న అధికారానికి, అంటే ఏదైతే ఒక నిరంకుశ పరిపాలన జరుగుతుందో అలాంటి అధికారానికి ఆపోజిట్గా వెళ్ళే పరిస్థితి చూస్తున్నాం. ఎలాగ చూస్తే మనకి జనసేన మిత్రులు, జనసేన వాళ్ళు కూడా టీడీపీకి ప్రోత్సహించడం, వాళ్ళు కూడా కలవడం, అంతేకాకుండా బీజేపీ వాళ్ళు కూడా ఎప్పటి నుంచో టీడీపీకి కబురు పెట్టడం. సో మీరు కూడా మాతో పనిచేయండి, మేము కూడా మీతో వస్తాం, మేము కలుస్తాము, ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి, మేము కూడా గమనించాము, అక్కడ ఉద్యోగాలు లేని పరిస్థితి, రాజధాని లేని పరిస్థితి, సో అక్కడ రోడ్లు సరిగ్గా లేని పరిస్థితి, ఇలాంటివన్నీ కూడా చూసి వాళ్ళు కూడా వచ్చి టీడీపీని పదే పలుమార్లు కూడా టీడీపీతో కాంటాక్ట్ అవ్వడము. సో రీసెంట్గా చూసాం, ఒక నెల రోజుల కిందట కూడా అమిత్ షా గారు ఆయన ముందుకు వచ్చి ఈ విధంగా టీడీపీతో మేము అనుసంధానం అవదలుచుకున్నామని చెప్పేసి ఆయన కూడా ఒక విధంగా ఒక ఇంటర్నల్గా డిస్కషన్ చేయడం కూడా. అంతేకాకుండా ఇంతకుముందు మనం చూసాం 2019 ఎలక్షన్స్ అప్పుడు కూడా టీడీపీతో మేము అసలు పొత్తు పెట్టుకోము, సో వాళ్ళకి ఎప్పుడు డోర్లు క్లోజ్ అయిపోయినాయి, ఇంకెప్పుడు కూడా ఎన్డీలో కూడా ఆహ్వానించమన్న అమిత్ షా గారు కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని కబురు పెట్టి సో ఢిల్లీని పిలిపించుకొని సో దీని గురించి డిస్కషన్ చేయడం కానీ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఒక అసమర్థ నాయకుడు ఒక అధికారం ఇస్తే ఎలాంటి దుస్థితికి తీసుకొస్తాడనేది ప్రతి ఒక్కరు కూడా చూసే పరిస్థితి మనం గమనించాం. సో ఇలాంటి తరుణంలో ప్రతి పార్టీ కూడా టీడీపీ వెనక ఉండి మేము ఉన్నాం మీ వెనక, మీరు పోరాటం చేయండి, ప్రజల పక్షం ఉండండి అని చెప్పేసి వాళ్ళు కూడా అందరూ కూడా ఆ భుజాన్ని తట్టే పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ పరిస్థితిలో ప్రతి ఒక్కరు కూడా టీడీపీతో కలిసి వచ్చే పరిస్థితి చూస్తున్నాం. అంతేకాకుండా చిన్న పార్టీలు మనకు తెలియకుండా కూడా చాలా చిన్న పార్టీలు, అంటే జనాలు కూడా కొంతమంది కొన్ని పార్టీలు మాత్రమే తెలుసు, అలాంటి పార్టీలు అన్నీ కూడా వచ్చి టీడీపీకి సపోర్ట్ చేస్తున్నది మన పరిస్థితి చూస్తాం. రైట్. సో బాబుల్ రెడ్డి గారు, ఏదైతే నిన్న అమిత్ షా గారిని చంద్రబాబు నాయుడు గారు కలిశారో, సరే వాళ్ళ పార్టీల మధ్య పొత్తులు ఉంటాయా లేదా ఏంటి అనేది ముందు మనకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బట్ వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్స్ వస్తున్న ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన అనేది ఇంకొంచెం రాజకీయాలను వేడెక్కిస్తున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు, సరే రేపు 11 గంటలకి ప్రధానమంత్రి మోడీ గారు ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చారు, ఎందుకు కలుస్తున్నారు, వాళ్ళిద్దరి మధ్య ఏ అంశాలు చర్చకు రాబోతున్నాయి, ఇవన్నీ కూడా వస్తున్న పరిస్థితుల్లో ఏం చెప్తారు? బాబుల్ రెడ్డి గారు, హలో. బాబుల్ రెడ్డి గారు, నా వాయిస్ వస్తుందా మీకు? రైట్, యా చెప్పండి. అంటే ఇప్పుడు మీరు నన్ను అడగడం కంటే కూడా బీజేపీ అధికార ప్రతినిధి వెంకటేశ్వర రెడ్డి గారిని అడగడం ఇది కరెక్ట్ ఏమో నేను అనుకుంటున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి ఎందుకు కలుస్తున్నారు అనే విషయం నేను వెంకటేశ్వర రెడ్డి గారిని అడగాలి. అంటే సరే జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళారు అని నేను తర్వాత మాట్లాడుతున్నాను. కిషోర్ గారు ఏం చెప్పారంటే పదే బీజేపీ ఆహ్వానించింది, బీజేపీ పిలిచింది, అమిత్ షా గారు పిలిచారు, సంథింగ్ అంటే పిలిచారు అని మాట్లాడుతున్నారు. మీ వెంట మేము ఉంటాము అని చెప్పి మన బీజేపీ అన్నట్టుగా చెప్పారు. కాబట్టి దీని మీద మొట్టమొదటి సమాధానం వెంకటేశ్వర రెడ్డి గారు ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సరే, వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడతానంటారు. రైట్, ఓకే. సరే వెంకటేశ్వర రెడ్డి గారు,